అనిపించవచ్చు దేవుడు మౌనంగా ఉన్నట్లుగా. But it doesn't mean that God is not working. అంటే చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు పని చేయట్లేదు అనుకుంటూ. So today, if you have such thoughts in your mind, I want to clarify a few things. ఒకవేళ కనుక నీకు ఇక్కడ కూర్చున్న నీకు అటువంటి ఆలోచన ఉంటే కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నా. You must be praying for many years and you're not seeing anything. నీవు చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నావు కానీ ఫలితాన్ని పొందుకోలేకపోవచ్చు. You might be asking God every day, but you may not be seeing the results. ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థిస్తూ ఉండొచ్చు కానీ ఆ యొక్క ఫలితాన్ని పొందుకోలేకపోవడం ఉండవచ్చు. You may be observing the changes to come, but you're not seeing the changes. నీవు అనేకమైన మార్పులు రావాలని ఆశపడుతున్నావు కానీ ఆ మార్పులు రావట్లేదని చాలాసార్లు చూస్తూ ఉండొచ్చు. So there are times that nothing changes much. కొన్నిసార్లు మనం చేసే ప్రతి ప్రార్థనకి కూడా మార్పులను చూడకపోవచ్చు. And sometimes it's very disappointing to see such life. అలాంటప్పుడు మన జీవితాన్ని బట్టి చాలాసార్లు నిరాశకు గురవుతూ ఉంటాం. Do you understand that? నీకు అర్థమవుతుంది నా మాటలు? Every day seems to be same. ప్రతిరోజు కూడా నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ సేమ్ ఒకలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. But somewhere deep down in your heart you know there should be something coming up. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం లోపల ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒక మార్పు జరగాలని కోరుకుంటూ ఉంటాం. Sometimes you might be questioning, is it my calling? కొన్నిసార్లు నీ యొక్క పిలుపు గురించి కూడా నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు దేవుణ్ణి. Sometimes you must be thinking, well, God gave me this vision, why is nothing changing? కొన్నిసార్లు అనుకుంటాం దేవుడి దర్శనం ఇచ్చాడు కదా, ఈ కళ ఇచ్చాడు కదా, ఎందుకు జరగటం లేదు, ఏ మార్పు కలగటం లేదు. Sometimes we must be thinking, God gave me this desire, this dream, but why not something's changing here? కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం ప్రభువా ఈ దర్శనాన్ని ఇవ్వు అన్నప్పుడు ఆ దర్శనం వచ్చిన తర్వాత ఏ మార్పు జరగకపోవడం చూస్తూ ఉంటాం. And it is very hard to stay strong in those seasons. అలాంటి సమయాల్లో మరి బలంగా ఉండడం అనేది చాలా కష్టతరమే. True? అవునా కాదా? It's very hard. And then we pray and then still it's the same. మళ్ళా ప్రార్థన చేస్తూ ఉంటాము, మళ్ళా ప్రార్థన చేస్తున్నాం కానీ పరిస్థితులన్నీ అలాగే ఉండమనేది అది జీవించుకోవడం చాలా కష్టతరం. But also we know God timing is different than our timing. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అవును కదా దేవుని సమయము మన సమయము కన్నా వ్యత్యాసమైనది. So we need to know the truth today. అందుకే ఈ రోజు ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. It is always God's timing, not your timing. చూడండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన సమయంలో దేవుడు చేయడు, ఆయన సమయంలో మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. The devil must be knocking at your heart by saying you are running out of time. చూడండి సాతాను చాలాసార్లు మన యొక్క చెవుల్లో ఇలా అంటూ ఉంటాడు, నీ సమయం అయిపోతుంది కదా అంటాడు. You are getting old. నీవు ముసలోడు అయిపోతున్నావు కదా. Years are passing by. సంవత్సరాలు అలా వెళ్ళిపోతున్నాయి. Days are going away. దినాలు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. But nothing's changing. కానీ నీ జీవితంలో ఎటువంటి మార్పు జరగలేదు కదా. That's okay. అది పర్వాలేదండి. Because if God has given you the dream and the desire, He will fulfill it. ఎందుకంటే దేవుడు ఒక దర్శనాన్ని ఒక ఆశని ఇచ్చాడంటే ఖచ్చితంగా దేవుడు నెరవేర్చగల శక్తిమంతుడు. Hallelujah. హల్లెలూయా. In His time though. కానీ ఆయన సమయంలో మాత్రమే He will do it. ఆయన ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. Amen. And one thing we should always remember this morning. మనము ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. He is always working behind the scenes. ఆయన ప్రతి పరిస్థితిలో ఆయన వెనక నుండి ఆయన పని చేస్తున్నాడు. Let's take an example of Moses. చూడండి ఒక బైబిల్లో ఒక ఉదాహరణ తీసుకుందామా. మోషే గారి గురించి అందరికీ తెలుసు కదా. We all know about Moses. మోషే గురించి, మోషే జీవితాన్ని గురించి మనందరికీ తెలుసు. First 40 years he lived like a king. 40 సంవత్సరాలు ఒక రాజు వలె అతను జీవించాడు. And then he ran away from those riches. అక్కడి నుండి ఆ ధనము నుండి ఆ యొక్క రాజ్యం నుండి అతను పారిపోయాడు. And then for 40 years he was shepherding. తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడంటే అరణ్యంలో ఒక కాపరిగా జీవించాడు. So imagine the plan of God. I want everybody to take this very seriously. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించుదాము. దేవుని యొక్క ప్లాన్ ఎలా ఉందో గమనిద్దాం. So Moses, how old is he right now? చూడండి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 40 years, right? 40 సంవత్సరాలు కదా. So for 40 years he was taking care of the sheep. 40 సంవత్సరాలు ఈ యొక్క గొర్రెల్ని కాస్తూ కాపరిగా జీవించాడు. Imagine 40 years of wondering, did I miss God's purpose? చూడండి ఆ యొక్క 40 ఇయర్స్ కూడా 40 సంవత్సరాలు నేను ఏమైనా దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను ఎక్కడైనా కోల్పోయానా? He must be thinking like that because every sunshine looked the same. చూడండి అలా అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క సూర్యరశ్మి ఒకేలా అనిపిస్తూ
కనిపిస్తూ ఉండాలి. Every day he is taking those same sheep to the field. ప్రతిరోజు కూడా ఆ యొక్క గొర్రెలన్నిటిని కూడా అరణ్యానికి తీసుకెళ్తూ ఉన్నాడు. Every day. ప్రతిరోజు కూడా. Every year. ప్రతి సంవత్సరము కూడా. 2 years. ఆ 2 సంవత్సరాలు. 3 years. 3 సంవత్సరాలు. 4. 4 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. 10. 10 సంవత్సరాలు. 20. 20 సంవత్సరాలు. 30. 30 సంవత్సరాలు. 35. చివరికి 35 సంవత్సరాలు. Nothing's changing. ఏమీ కూడా జరగలేదు. Same sheep. అదే గొర్రెలు. Maybe few sheep were new because they were born, new sheep were born. కొన్ని గొర్రెలు అప్పుడు పుట్టి ఉండొచ్చు. But he is tending the same sheep. కానీ ఆ గొర్రెలన్నిటిని కూడా అలాగే అతను కాస్తూ ఉన్నాడు. Today he must be doing the same. ఈ రోజు నీవు కూడా అదే పని చేస్తుండవచ్చు. Today he must be doing the same for the past 5 years. నీవు 5 సంవత్సరాల నుండి కూడా అదే పరిస్థితి చూడొచ్చు. Same sunshine. అనేకమైన దినాలు కూడా సూర్యుడు అలాగే చూస్తుండవచ్చు. Same routine. నీ జీవితంలో ప్రతి పరిస్థితి అలాగే వెళ్తుంది. Nothing's changing. ఏ మార్పు లేదు కదా. Nothing's dramatic happening. ఏ విషయం కూడా జీవితం జరగట్లేదు కదా. Yet God wasn't wasting 40 years. అనుకోవచ్చు అతడు దేవుడు 40 సంవత్సరాలు వేస్ట్ చేస్తాడేమో అనుకోవచ్చు. God was changing Moses. కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, దేవుడు మోషేను మారుస్తూ ఉన్నాడు. The prince was becoming a shepherd. ఒక రాజు ఇప్పుడు ఏమయ్యాడంటే కాపరిగా మార్చబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Shepherding is not easy. చూడండి, ఒక కాపరిగా ఉండడం అంటే చాలా కష్టం అది. The prince he was a commander. Like whatever he says, he can do it back in the day. రాజుగా ఐగుప్తు దేశంలో అనేక మందికి ఆజ్ఞాపిస్తూ జీవించిన మోషే, Yeah, he may not be the king, but he is a prince. Like he has an authority to do whatever he wants. అతడు ఒకవేళ ఐగుప్తు రాజైన ఫరో అంతని కాకపోయినా ఆ ఫరో కుమారుడిగా ఒక ప్రిన్స్ గా జీవిస్తూ ఉన్నాడు. So he has much authority. He can do whatever he wants. అధికారం కలిగా ఏదైనా చేయగలిగే అటువంటి గొప్ప అధికారంతో మోషే జీవిస్తున్నాడు. God has a plan for Moses. దేవుడు ఒక ఉద్దేశాన్ని మోషే పట్ల కలిగి ఉన్నాడు. But he wants to teach the character for those 40 years. అయితే 40 సంవత్సరాలు మోషే యొక్క లక్షణాన్ని దేవుడు అతనికి బోధ చేయడానికి 40 సంవత్సరాలు తీసుకున్నాడు. Because God knew at the age of 80 Moses is going to be the shepherd for many people. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే 80వ సంవత్సరంలో మోషే అనేక లక్షల మందికి కాపరిగా ఉండబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. God knew but Moses didn't know. దేవునికి తెలుసని కానీ మోషేకి తెలియకపోవచ్చు. All Moses knew is why am I doing this every day? మోషే ఒకే ఒక మాట అనుకున్నాడు, ఏంటి ప్రతిరోజు కూడా ఈ పని చేయడం ఏంటి? I was like a prince back in the day. నేను ఒక మంచి అధికారి నాయకుడి వలె నేను జీవించాను. But for the last 39.5 years I'm doing the same thing. చూడండి 39.5 సంవత్సరాల నుండి ఇదే పని చేస్తున్నాను నేను. So Moses must be sitting there on those hills when the sheep are eating the grass and be wondering, God, what is my life? గొర్రెల కాపరిగా అతను గొర్రెలన్నీ కాస్తూ ఆ పక్కన కూర్చుని ఆలోచిస్తే ఏంటి దేవా నా యొక్క ఉద్దేశమే నా జీవితంలో అని అనుకుంటూ ఉండొచ్చు. You must be wondering the same sometimes. ఒకవేళ నీవు కూడా మోషే వలె కూర్చుని జీవితం గురించి ఏంటి ప్రభువా నా జీవితం అని అనుకుంటూ ఉండొచ్చు. But God knows what He's going to bring to you. But whatever you are in this season, God is teaching you. దేవుడు నీవున్న ప్రతి పరిస్థితిని బట్టి ఒక పాఠాన్ని నేర్పుతూ ఆయన ఉంటున్నాడని ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు బోధిస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. So let's learn the lessons while we are in the season where nothing happens. కాబట్టి ఈ ఉదయకాల సమయం నేర్చుకుందాం. ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితి మారటం లేదు, అయినా ఎందుకు దేవుడు ఈ పరిస్థితిని ఉంచాడు అనే విషయాన్ని మనం గ్రహిద్దాం. So God knows that Moses is going to be the leader one day. దేవుడికి తెలుసు మోషే ఒక రోజు గొప్ప నాయకుడు అవబోతున్నాడు. Because God spent 40 years preparing the man he would use for 40 years to lead Israel. ఎందుకంటే దేవుడు తన కొరకు దేవుని యొక్క ప్రజలు నడిపించడానికి మోషేకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో తెలుసా? నాయకత్వం లక్షణాల గురించి 40 సంవత్సరాల ఒక ట్రైనింగ్ పీరియడ్ మోషేకి దయచేశాడు. So he was training Moses to be a shepherd so that he can lead for 40 more years to come. మరొక 40 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజల్ని నడిపించడానికి కావలసిన బలాన్ని, శక్తిని ఈ ట్రైనింగ్ పీరియడ్ లో 40 సంవత్సరాలు దేవుడు అనుగ్రహించాడు. Hallelujah. Hallelujah. So today if your season is slow, tell yourself I am in the training season. ఒకవేళ కనుక నీ పరిస్థితి మార్చబడి ఉండకపోతే నువ్వు ఇలా అనాలి, ఇది దేవుడి ఒక ట్రైనింగ్ పీరియడ్, నాకు దేవుడు బోధిస్తున్నాడు అని నీకు నీవుగా చెప్పుకోవాలి. Hallelujah. Hallelujah. And seek the Lord at all times. దేవుని యొక్క సన్నిధిని
వెతకడానికి ముందుకు వెళ్దాం. God often works longer in us before He works through us. దేవుడు చాలా సార్లు ఎక్కువ కాలం తీసుకుంటాడు, ఎందుకంటే ఆ ఎక్కువ కాలం మనల్ని పరిపూర్ణంగా చేసి మన ద్వారా ఎక్కువ కార్యాలు చేయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Let's take an example of Lazarus. చూడండి, లాజరు గురించి మనందరికీ తెలుసు కదా. Lazarus was sick. లాజరు ఒక రోగి అయిపోయాడు. And he was about to die. అతడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. And then Jesus heard about him. యేసు ప్రభువు ఆ మాటలు విన్నారు. But still he waited. కానీ ఆయన అక్కడే కనిపెట్టి ఉండిపోయాడు. Because love sometimes does not hurry. కొన్నిసార్లు ప్రేమ అనేది తొందరపడదు. Love sometimes waits for the miracles to happen. ప్రేమ అనేది దేవుని యొక్క అద్భుతాలు జరగడానికి కనిపెడుతూ ఉంటాడు. Mary said, Lord, if you had been here. From Mary's perspective, Jesus was late. మరియా యొక్క ఆలోచన ఏంటంటే యేసు ప్రభువు ఆయన ఆలస్యం చేశాడు అని అనుకుంటూ ఉంది. But in God's perspective, it was the right timing. కానీ దేవుని యొక్క ఆలోచన విధానంలో ఆయన ఆ సమయంలో 4 రోజుల తర్వాత రావడం అనేది అది దేవుని యొక్క సమయము. Sometimes God delays because He intends to reveal something greater than what you are asking for. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు జవాబును ఆలస్యంగా ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన సమయాన్ని మనకి బోధపరుస్తున్నాడు. Mary and the family was expecting a healing. మరియా తన యొక్క కుటుంబం అంతా కూడా ఈ లాజరు యొక్క విషయంలో ఒక స్వస్థతను వారు ఆశపడుతున్నారు. But Jesus planned resurrection. కానీ యేసు ప్రభువు యొక్క ఆలోచన ఏంటంటే లాజరు యొక్క పునరుద్ధానమును ఆయన ఆశపడుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? So which miracle is more powerful here? చెప్పండి, స్వస్థత లేదా పునరుద్ధానం, ఈ రెండిట్లో ఏది గొప్ప శక్తివంతమైనది? So sometimes we may be asking for less miracles. కొన్నిసార్లు మనం తక్కువ అద్భుతాలు ప్రభువా చాలు అంటాం చాలాసార్లు. But God has a bigger plan for us. కానీ దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటంటే గొప్పది లేదా ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. Hallelujah. Hallelujah. Let's say if Jesus ran to Lazarus and healed today, we wouldn't be talking about Lazarus' story as a resurrected ఒకవేళ Lazarus. కనుక ఇగో లాజరు రోగి అనగానే యేసు ప్రభువు పరిగెత్తిపోయి లాజరుని చేతిని స్వస్థపడు అంటే ఈ రోజు లాజరు యొక్క పునరుద్ధానం గురించి ఉండకపోతాం. We didn't know the true power of resurrection. ఆ రోజు కనుక ఒకవేళ యేసు ప్రభువు లాజరుని లేపలేకపోతే ఈ రోజు పునరుద్ధానం గురించిన నిజమైన సత్యాన్ని తెలుసుకోలేకపోవచ్చు. Sometimes there are situations and dreams seems to be dead. కొన్నిసార్లు మన యొక్క దర్శనాలు ఎలా కనబడతాయి అంటే మృతమైనవిగా కనబడుతూ ఉంటాయి. But God knows when to resurrect those dreams. దేవునికి తెలుసు ఎప్పుడు మన యొక్క దర్శనాలని ఆయన పునరుద్ధానంగా చేయాలో దేవునికి సమస్తము తెలుసు. Hallelujah. Hallelujah. Your desires may seem to be sick today. కొన్నిసార్లు నీ ఆలోచనలు నీ ఆశలు అవి ఇంకా బలహీనంగా కనబడవచ్చు. But God knows when to resurrect those dreams and desires in His time. కానీ ఆయన సమయంలో నీకున్న దర్శనాలను ఏ విధంగా జీవముగా చేయగలగో ఆయనకు మాత్రమే తెలుసండి. Hallelujah. Hallelujah. So in God's timing it always takes longer. దేవుని యొక్క సమయం ఎప్పుడు కూడా చాలా ఎక్కువ దీర్ఘకాలం ఉంటుంది. Because He wants perfection. ఎందుకంటే ఆయనకు సంపూర్ణత కావాలి కాబట్టి. When He does things it has to be perfect. నిజంగా దేవుడు కార్యము చేస్తే ఎలా ఉంటదంటే సంపూర్ణంగా ఉంటది. So we need to wait on the Lord. కాబట్టి ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవునిపై కనిపెట్టడము, దేవుని కొరకు కనిపెట్టడం. God is always working. దేవుడు ప్రతిసారి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే పని చేస్తూ ఉన్నాడు. Hallelujah. God was working for 40 years in Moses' life. దేవుడు 40 సంవత్సరాలు మోషే యొక్క జీవితంలో పని చేస్తూ వచ్చాడు. He was teaching him how to tend the sheep. నిజంగా ఆ యొక్క గొర్రెల్ని కాయడము మోషేకి ఒక ట్రైనింగ్ లాగా నేర్పించాడు. God was working behind Lazarus' sickness. లాజరు యొక్క రోగి అయిన లాజరు వెనకాల దేవుని యొక్క హస్తం పనిచేస్తూ వచ్చింది. He was waiting for a reason. ఆయన ఒక కారణాన్ని బట్టి ఆయన అలా కనిపెడుతూ ఉన్నాడు 3 రోజులు. Today he has a reason because he's waiting to do something big in your life. నీ జీవితంలో కూడా ఉన్నతమైన కార్యాన్ని చేయడానికి ఆయన అలా మౌనంగా కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. Amen. He's waiting so that something big is going to do. నిజంగా గొప్పది ఉన్నతమైన కార్యము దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. So we need to wait as well. అందుకే మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి.
Let's not tell Jesus, if you were here, my brother would have been healed. మరియు వలే ఇదిగో ప్రభా నీకు ఉంటే చాలు నా యొక్క తమ్ముడు చచ్చిపోడు కదా అన్నట్టుగా అనకూడదు మనం. Let's not tell God that why did he not come home soon. ఎందుకు ప్రభా మా ఇంటికి త్వరగా రాలేదు అని చెప్పినట్టుగా మనం ఉండడానికి వీల్లేదు. Let's not cry to Jesus to hurry up. ప్రభా తొందరపడాలని దేవుని తొందరపెట్టడానికి వీల్లేదు మనం. That is an immature spiritual life. ఒకవేళ అలా చేస్తే నువ్వు ఇంకా ఎదగని ఒక క్రైస్తవుడివే. Mary did not know the plan of God for Lazarus. మరియకు దేవుని యొక్క ఉద్దేశము లాజరు జీవితంలో ఏంటో తెలియదు. Sometimes people around us don't know the plan that he has for us. కొన్నిసార్లు నీ చుట్టుపక్కల ఉన్న వారికి దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో ఏముందో వారికి తెలుస్తూ ఉండదు, తెలియకపోవచ్చు. Just like Mary, they might hurry Jesus to tell Jesus, come help my brother. మరి ఎవరు చాలాసార్లు మనం ఇదిగో అయ్యా మీ తొందరగా రండి నా యొక్క సహోదరికి హెల్ప్ చేయండి అన్నట్టుగా మనం చాలాసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. God, why are you not answering my husband's prayers? కొన్నిసార్లు ప్రభువా నా యొక్క భర్త యొక్క ప్రార్థన ఎందుకు వినడం లేదు నీవు? Sometimes as a father you must be praying for your son. Why are you not helping his dreams to come true? ప్రభు కొన్నిసార్లు తండ్రిగా నువ్వేం చేస్తావంటే నీ బిడ్డల గురించి ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డల యొక్క కలలు ఎందుకు నెరవేరటం లేదో కొన్నిసార్లు ప్రభుని అడుగుతూ ఉంటావు. Sometimes just like Mary, we will see our loved ones suffering and then we cry to God and say, why are you not helping them? కొన్నిసార్లు మరియ వలె ఆ లాజరు రోగి అయి బలహీనంగా ఉన్నప్పుడు ఆ యొక్క విషయాన్ని బట్టి దేవునికి మొరపెట్టిన మరియ వలె చాలాసార్లు మనం తొందరపడుతూ ఉంటాం. But God says, wait on me, I know what to do. ఆయన అంటాడు నా వైపు చూడు, కనిపెడుతూ ఉండు, నేనేం చేయాలి నాకు తెలుసు అంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. So if nothing's happening, then we have to believe that God has something big for them. మనం ప్రార్థన చేస్తున్నా కూడా ఏమీ జరగటం లేదా, దేవుడు దీనికంటే ఉన్నతమైనది ఆయన చేయబోతున్నాడు అనే ఆలోచన కలిగి ఉందాం. Amen. Let's talk about Joseph. ఒకసారి యోసేపు గురించి మనం మాట్లాడదాం. He had a wonderful dream. యోసేపుకి గొప్ప దర్శనాలు వచ్చాయి. He know that one day he is going to rule the kingdoms. అతను తెలుసు ఒక రోజు రాజ్యాన్ని ఏలే గొప్ప అధికారిగా అవబోతున్నాడు. But for 13 years he was in the prison. కానీ 11 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో తెలుసా? చెరసాలలో ఉన్నాడు. If he was not in the prison, he would have never gone to the palace. ఒకవేళ కనుక చెరసాలలో ఉండకపోతే ఎప్పటికీ కూడా ఆ సింహాసనానికి ఉండలేడు. Understood? అర్థమైందా మీకు? The prison prepared him for the palace. అంటే చెరసాల అతను ఏం చేసిందంటే ఆ యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి ఒక ట్రైనింగ్ పీరియడ్ గా ఉపయోగపడింది. Hallelujah. Sometimes you must be feeling like you are in a prison. కొన్నిసార్లు నువ్వు అనుకుంటూ ఉంటావు ఇదిగో ఏటి చెరసాల అనుకుంటూ ఉంటావు. Sometimes they must be like very hard for you to imagine. This doesn't make no sense to me because God showed me clearly what I'm going to be. ఇదిగో ఆ చెరసాల చాలాసార్లు నీకు బలహీనంగా నీ యొక్క ఆశల్ని అది అణిచివేసినట్టుగా చాలాసార్లు కనిపెట్టి ఉండొచ్చు. But God knows that darkness will one day shine like a bright light. కానీ దేవునికి తెలుసు ఆ చీకటి చెరసాల ఒక రోజు వెలుగు వలె ప్రకాశించబోతూ ఉంది. Hallelujah. Today your prison is there, but remember that God will tear those walls and then will lead you into the bright future. ఇక్కడ కూర్చుని నీవు అనుకుంటూ ఉంటావు ఇదిగో ఈ చెరసాల అనుకుంటావు, నిజమే చెరసాలే, కానీ ఒక రోజు ఆ చెరసాల నుండి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. Hallelujah. So never give up on your dream. నీ యొక్క దర్శనాలు బట్టి ఎప్పుడు కూడా నిరాశ చెందొద్దు. Always believe in the promise of God. దేవుని యొక్క వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నమ్మండి. And the more you realize that this is not my dream, this is God's dream, then you will not be so much in a hurry. కొన్నిసార్లు నీవు ఇది నా దర్శనం అనుకుంటే ఖచ్చితంగా నిరాశ చెందుతావు. కానీ ఇది దేవుని దర్శనం అనుకోండి, ఆ దేవుని దర్శనం నెరవేరడానికి దేవుడే తగిన కాలంలో ఆయన చేస్తాడు అనుకుంటే నువ్వు ఎప్పటికీ కూడా నిరాశ పడవు. Hallelujah. So let's all pause for a second right now. ఒక్క నిమిషం అందరం కూడా మౌనంగా ఉందాం ఒకసారి. Let's think, God, this is not my dream. ఇది నా యొక్క దర్శనము కాదు ప్రభువా అనండి. This is not my vision. ఇది నా యొక్క కళ, నా యొక్క దర్శనం కాదు. This is God's vision. ఇది దేవుని దర్శనము నా జీవితంలో. This is God's dream. ఇది దేవుని యొక్క కళ అని మనం తీసుకుందాం. Why am I in a hurry? నేను ఎందుకు తొందరపడుతూ ఉన్నా? This is not my dream. ఇది నా యొక్క కళ కాదు, నా దర్శనం కాదు. God has put this desire in my heart. దేవుడు ఒక దర్శనాన్ని నా హృదయంలో పెట్టాడు. So He will fulfill it
He decides to do it. ఆయన పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చేది కూడా ఆయనే అని మనం ఒకసారి అనుకుందాం. Hallelujah. Hallelujah. When you have that truth settled in your heart, the devil cannot attack you. ఎప్పుడైతే ఈ సత్యాన్ని కలిగి ఉంటావో సాతానుడు నిన్నెప్పుడు కూడా అటాక్ చేయలేడండి. Amen. ఆమేన్. Sometimes the devil will say, what happened to your vision? చూడండి కొన్నిసార్లు నీకు చెవిలోకి వచ్చి అడుగుతాడు సాతానుడు, ఏంటి ఏమైంది నీ దర్శనము? Then immediately answer it, this is not my vision, this is God's కానీ vision. నువ్వు చెప్పాలి, ఇది నా దర్శనం కాదు, ఇది దేవుని యొక్క దర్శనము. Amen. God knows the timing. ఎందుకంటే దేవునికి తెలుసు ఆయన సమయం ఎప్పుడు. Then he might be saying, why is he not hurrying? ఎందుకు అప్పుడు అతను చెప్పడు, ఎందుకు ఇతను తొందరపడుతున్నాడు ఆయన అందు. Because you can respond back to him, I am not in a hurry because God's timing is always perfect. నువ్వు ఎప్పుడు కూడా అనాలి, దేవుని సమయం ఎప్పుడు కూడా అది సంపూర్ణమైనది, ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. Amen. We just have to be in the process. మనం ఏం చేయాలంటే ఆ యొక్క విధానం అనే దాంట్లో మనం అలాగా మౌనంగా కనిపెడుతూ అయా దేవుని హస్తంతో కనిపెడుతూ జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. We have to be submissive to God's plan. మనము దేవుని యొక్క ఉద్దేశానికి మనం అప్పగించుకొని ఉండాలి. Hallelujah. Hallelujah. We all know about the caterpillars. మనందరికీ తెలుసు కదా గొంగలి పురుగు, తెలుసా గొంగలి పురుగు? And then if you notice the truth behind that, a caterpillar turns into a beautiful butterfly. చూడండి ఈ గొంగలి పురుగు యొక్క విధానం గురించి మనం గమనిస్తే అది చక్కటి అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. But it has a process. కానీ అలా మారడానికి ఒక విధానం ఉంది. But if you see the caterpillar, probably the caterpillar knows deep down, why am I looking so ugly? కొన్నిసార్లు ఆ యొక్క గొంగలి పురుగు అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు నేను ఇంత అందవికారంగా ఉన్నాను? He must be thinking, but I had this beautiful vision with nice colors and I'll be flying everywhere. Why am I crawling so slow? చక్కటి అందమైన రెక్కలు కలిగి నేను ఎగిరే స్థితిలో ఉండాలి కదా, ఎందుకు నేను ఇలా పాకుతూ ఉన్నాను? Very slow every day. చాలా మెల్లగా నేను పాకుతున్నాను, చాలా అన్ని రోజులు కూడా ఇలాగే ఉందేంటి? He must be wondering what is wrong with me. ఎందుకు నా జీవితంతో ఏమి తప్పుంది అని అనుకుంటూ ఉండొచ్చు. But the caterpillar knows that he has to go through a season to be transformed into a butterfly. కానీ దాన్ని ఆ యొక్క స్థితిలో నుండి ఆ మంచి అందమైన శిలవచన మారడానికి కొంత దశలు అనేవి ఉన్నాయని దానికి తెలియాలి. Then he transitions into the cocoon. మెల్లగా అక్కడ నుండి ఆ కుకున్ లాగా మారుతూ ఉంటది. Then he stays in there until the right time comes. ఆ గుడ్డులో అదేం చేస్తుంటే కొన్ని రోజులు అలాగే మౌనంగా ఉంటది ఆ సమయం వచ్చేదాకా. When we see that, మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో nothing happens in there. ఏమీ కనపడదు కదా. It looks like it's dead. అది ఎలా కనపడుతుంది? ఒక చచ్చిపోయేదాన్ని కనపడుతుంది. We sometimes wonder, should I just tip it off and throw it out? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఎందుకు ఇది అని చెప్పి ఇలా చేత్తో పగలగొట్టి అనిపిస్తూ ఉంటుంది. But when we know that that's going to be a beautiful butterfly, we'll just back off and say, let it transform. కానీ ఒకవేళ అది ఖచ్చితంగా ఒక రోజు మంచి సీతాకోకచిలుక మారిపోతుంది అని అనిపిస్తే మనం ఖచ్చితంగా దాన్ని ఏం చేయము, పగలగొట్టం, అలా వదిలేస్తూ ఉంటాం. Hallelujah. Hallelujah. We know the truth. మనకు తెలుసు సత్యము. So when we know the truth, we back off. మనకి ఎప్పుడైతే సత్యం తెలుసో, అది సీతాకోకచిలుక మారుతుందని తెలుసో, మనం అక్కడే సైలెంట్ గా ఉంటాం. Right? And we will patiently wait for it. మనం సహనంతో కొన్ని రోజులు అలా చూస్తూ ఉంటాం. And then we will wonder when that's going to happen. అది ఎప్పుడు జరగబోతుందో అని ఆశ్చర్యపడుతూ ఉంటాం. My daughter, when she was young, over there they sell these tiny little caterpillars in a tiny little bag. నాకు కుమార్తె చిన్నగా ఉన్నప్పుడు ఈ క్యాటర్పిల్లర్ ఒక చిన్న బ్యాగ్ లో పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. Over there they sell it in the shop so kids learn how they transform. ఈ యొక్క చిన్న పిల్లలకి ఒక సైన్స్ లాగా ఆ యొక్క బ్యాగ్ లో పెట్టి క్యాటర్పిల్లర్ అమ్ముతూ ఉంటారు. So we bought that and then I was teaching my older daughter what happens to this caterpillar to turn into a butterfly. నా కుమార్తెకు అది కొన్నాను నేను. ఒక క్యాటర్పిల్లర్ అంటే ఒక గొంగలి పురుగు సీతాకోకచిలుక ఎలా మారుతుందో అది చెప్పే విధానము అక్కడ కనబడుతూ ఉంటుంది. So then after I told her it might look black and ugly today. అది ఆ గొంగలి పురుగు ఎలా ఉందంటే చాలా నల్లగా ఉంది, అందరి
ఆశ్చర్యకరంగా ఉంది చెప్పాను. ఇది ఈ రోజు అందరికరంగా ఉంది కదా. Then I showed her the picture of a butterfly. ఒక చక్కటి సీతాకోకచిలుక పిక్చర్ చూపించాను. And then I said, this ugly caterpillar will one day become like this. ఈ అందము లేని ఈ యొక్క గొంగళి పురుగు ఒక రోజు ఈ పిక్చర్ లో ఉన్న అందమైన సీతాకోకచిలుక మారబోతుందని చెప్పాను. Then once she understood that the butterfly is going to come out of that caterpillar, she was patiently waiting for the process. నేను ఎప్పుడైతే చెప్పానో ఆ మాటలు విన్న నా కుమార్తె ఆ గొంగళి పురుగు చూస్తూ ఆ యొక్క ప్రాసెస్ అంటే ఆ విధానం గురించి సహనంతో ప్రతిరోజు కూడా చూస్తూ ఉంది. Hallelujah. Hallelujah. So today I want to teach you a key secret for patience. ఈ రోజు అటువంటి సహనం గురించి ఒక చక్కటి విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నా. Sometimes patience is hard. కొన్నిసార్లు సహనం అనేది చాలా కష్టతరంగా అనిపిస్తుంది. But when you know for sure that this is the dream and vision that I have, patience can be easy. ఇదిగో ఒక రోజు ఒకవేళ అనుకోవచ్చు, ఇగో దేవుడిచ్చిన దర్శనము ఖచ్చితంగా నెరవేరిపోతుంది అని సత్యముగా ఆలోచించినట్లయితే నీవు సహనం అనేది చాలా సులభమే అని మరొకసారి తెలియజేస్తున్నా. Amen. హల్లెలూయా. When you know the truth shall set you free. అందుకే యేసు అన్నాడు కదా, సత్యము మీకు తెలిస్తే ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. Amen. హల్లెలూయా. So how do you enjoy the freedom? ఎప్పుడు నీవు ఆ యొక్క స్వతంత్రతను నీవు ఆనందించగలవు? When you know the truth. నీకు ఎప్పుడైతే సత్యము తెలుస్తాదో. So you need to seek the Lord with all your heart to understand God's purpose. అందుకే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏం చేయాలంటే నీవు అది నెరవేర్చబడాలని దాని కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉండాలి. And then ask God, give me the vision that I should see that one day it is going to happen. ప్రభువా, నీవు ఇచ్చిన ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా నేను అది చూడడానికి నాకు దర్శనం దయచేయని దేవుని అడగాలి. Bible says without vision people perish. బైబిల్ అంటుంది దర్శనం లేకయే ప్రజలంట నశిస్తున్నారని బైబిల్ చెప్తుంది. So today if you have the vision and then it has not come to fruition yet, be patient. ఒకవేళ కనుక నీకు దేవుడు ఒక దర్శనం ఇచ్చిన తర్వాత అది ఇంకా నెరవేరలేదా, నీవు సహనము కలిగి ఉండు. ఒక రోజు అది ఆ యొక్క ఫలితాన్ని చూడబోతున్నావు. Amen. Amen. So Moses knew deep down in his heart that one day God has a bigger plan. మోషేకి తెలుసు దేవుడు ఒక రోజు ఒక గొప్ప ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మోషేకి తెలుసు కాబట్టి సహనంగా ఉన్నాడు. Sometimes he must be asking God like, what is my life? కొన్నిసార్లు మోషే దేవుని అడుగుతూ ఉండొచ్చు, అయ్యా నా జీవితం వల్ల ఏంటి ఉపయోగము? I'm tending the sheep every day. ప్రతిరోజు కూడా గొర్రెలతో మాట్లాడుతున్నాడేమో మోషే. But God might have given him some kind of a sign. కానీ దేవుడు ఒక గొప్ప సూచనను మోషేకి దయచేశారు కాబట్టి. Because sometimes God may not give you some signs. కొన్నిసార్లు నీకు గుర్తులు లేదా సూచనలు ఇవ్వకపోవచ్చు. Like Joseph knew for sure that his dream is going to be like a ruler. చూడండి, యోసేపు కూడా దర్శనం ఏంటంటే ఖచ్చితంగా ఒక రోజు నాయకుడిగా అవ్వబోతున్నాను అనే ఒక సూచన దేవుడు అనుగ్రహించాడు. So when you have such assurance, I want you to be encouraging to hold on to that dream and desire to come true. నీవు ఒకవేళ అటువంటి దర్శనములు అటువంటి కలలు దేవుడికి ఇస్తే ఆ ఆశను బట్టి నువ్వు సహనంతో దేవుని కొరకు కనిపెట్టాలని మరొకసారి తెలియజేస్తున్నాను. Hallelujah. Hallelujah. Never judge God's faithfulness today because he is silent today. చూడండి, దేవుడు మౌనంగా ఉన్నాడు అని నీవు దేవుని ఎప్పుడు కూడా తీర్పు తీర్చొద్దు. అయ్యా ఎందుకు నా జీవితంలో ఏమి చేయట్లేదని వారిని ఎప్పుడు కూడా దేవుని తీర్పు తీర్చడానికి వీల్లేదు. What seems like heaven's quietness may be the sound of God wavering together saying, I am creating something big. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉండి ఆయన ఏమంటాడు తెలుసు, ఇదిగో నువ్వు అలా సహనంతో కనిపెడుతూ ఉంటే నీ కొరకు ఒక నూతనమైన దాన్ని సృష్టిస్తున్నాను అని దేవుడు ఆ యొక్క మౌనంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? Hallelujah. Hallelujah. What appears inactive is actually becoming something entirely new. దేవుడు ఏదైతే సైలెంట్ గా చేస్తున్నాడో అది నూతనంగా ఒక క్రొత్తదిగా దేవుడు మన జీవితంలో అది ఉండునట్లుగా నెరవేర్చబోతున్నాడు. Some of God's greatest work in your life happens in hidden seasons. కొన్నిసార్లు నీవు అనుకోని పరిస్థితుల్లో దేవుడు గొప్ప కార్యాలను ఆయన చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. So today I want you to know that there is always different seasons in life. అందుకే మన జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళాలి అని మరొకసారి తెలియజేస్తున్నా. అనేక కాలాల గుండా మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. We have a season in life. మన జీవితంలో అనేకమైన కాలాలు దేవుడు కలిగి ఉన్నాడు. So today you may have a different season. ఒకవేళ నీవు అనేక రకాలైన కాలాలను ఉన్నావేమో, but the season will never be there forever. ఆ కాలం ఎప్పుడూ కూడా అలాగే ఉండదండి. Season
seasons change. ఆ కాలాలు ఏమవుతాయంటే మారుతూ ఉంటాయి. Seasons prepare you for something big. ఆ కాలం ఏం చేస్తాయంటే నిన్ను నన్ను సిద్ధపరుస్తాయి. So today, if your season is not what you are looking for, wait for the season to come. ఒకవేళ నువ్వు అనుకుంటున్న కాలము నీకు ప్రార్థిస్తున్న దానిలాగా ఉండకపోతే నువ్వు సహనంతో కనిపెడుతూ ఉంటే ఒక రోజు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని పొందుకుంటావు. Hallelujah. Hallelujah. This truth I have understood at a very young age. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈ సత్యాన్ని నేను ఎరిగాను. So I always knew when the season is not there that it will not stay forever. చూడండి, ఒక కాలము నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక కాలము నీకు ప్రార్థన చేసినది ఉండకపోతే అది ఎల్లవేళలా ఉండదు, ఖచ్చితంగా ఇది మారబోతుంది. So when I knew that the season is not going to be there forever, I did not suffer much. నేను ఎప్పుడైతే ఈ కాలం ఎప్పుడు ఇలా ఉండదు అని అనుకున్నానో ఖచ్చితంగా నేను ఎప్పుడు నిరాశ పొందలేదు. Because that gave me hope. ఎందుకంటే నాకు నిరీక్షణ అనుగ్రహించింది. And that gave me more of a future perspective. ఆ ఆలోచన భవిష్యత్తు గురించి నాకు నిరీక్షణ కలగజేసింది. That helped me to be patient. అది నాకు ఏం చేసిందంటే నిరీక్షణతో నేను సహనంగా ఉండాలని నాకు నేర్పించింది. That helped me to learn while I am in the season what to look for. ఆ కాలంలో నేను నిరాశలో ఆ టైంలో ఉన్నప్పుడు నేను దేని గురించి నిరీక్షణ ఉండాలో అది నాకు నేర్పించింది. So I utilize the time in the bad seasons or silent seasons to be prepared for the bigger seasons. అటువంటి మౌనంగా ఉన్న కాలంలో నేను ఏం చేశానంటే నన్ను నేను సిద్ధపరచుకోవడానికి ఒక మంచి కాలం రాబోతుందని ఆ కాలానికి సిద్ధపరచుకోవడానికి నాకు ఉపయోగపడింది. Hallelujah. Hallelujah. So today I want you to learn in whatever season that you are in. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితి ఏ కాలంలో ఉన్నా కూడా ఆ కాలంలో సహనంతో ఉండడం మనం నేర్చుకుందామా? Be good in that season. ఆ కాలంలో నీవు దేవుని కొరకే నమ్మకంగా మంచిగా ఉండాలి. Do everything that God is giving you today. ఆ కాలంలో నువ్వు ఏదైతే దేవుడు అనుగ్రహిస్తాడో దాన్ని చేయడానికి నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. Hallelujah. Hallelujah. If you see Moses, he was a good shepherd in those 40 years. ఆ 40 సంవత్సరంలో ఇచ్చిన పని ఏంటంటే కాపరిగా ఉండము. అది నమ్మకంగా 40 సంవత్సరాలు మోషే ఆ కాపరిగానే జీవించాడు. Joseph was a good steward in the prison. బైబిల్ అంటుంది యోసేపు చెరసాలలో ఉన్నాడు కానీ చెరసాలలో దేవునికి నమ్మకంగా జీవించాడని బైబిల్ చెప్తుంది. Hallelujah. Hallelujah. He was given some work to do in the prison. ఆ యొక్క చెరసాలలోనే ఒక పని ఆ చెరసాల నాయకుడు మోషే ఆ యోసేపుకు అనుగ్రహించాడు. He never told them, I will not do this because one day I will be a ruler. ఒకవేళ కనుక ఇలా అనొచ్చు, ఇదిగో ఆయన ఇలా పని ఇచ్చినప్పుడు యోసేపు ఇదిగో లేదు నేను అధికారిని పని చేయను అని ఎప్పుడు కూడా చెప్పలేదు. అక్కడ నమ్మకంగా దేవుని కొరకు జీవించాడు. He put aside the big dream, but he was humble enough to take the job what he has been ఆ given. దర్శనం కలిగిన యోసేపు దేవుని దృష్టిలో ఒక నమ్మకముగా దీన మనసులుగా అతను తనకి ఇవ్వబడిన పని చెరసాలలో చేశాడు. Amen. Hallelujah. You may be wondering, one day God is going to put me in a bigger position, but today if you are humble enough in whatever God gave you, he is going to bless you that, and then through that he is going to give you the bigger one. దేవుడు ఖచ్చితంగా గొప్పది ఉన్నతమైనది ఒక దర్శనానికి అనుగ్రహించాడు. ఆ దర్శనం బట్టి ఇప్పుడు నీవు చేసే పని కూడా నీవు దీనుడిగా చేస్తేనే దానికి ప్రతిఫలముగా ఆ యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? Hallelujah. Hallelujah. So the devil tempts you by saying, why are you doing these small things? కొన్నిసార్లు సాతాను అంటాడు, ఎందుకు ఈ పని చేస్తున్నావు, నువ్వు చిన్న చిన్న పనులు చేస్తున్నావు, This is not who you are. ఇది చేయడానికి నువ్వు తగదు అన్నట్టుగా చాలాసార్లు మాట్లాడు. God has given you bigger things. దేవుడు గొప్ప విషయాలు కదా నీకు ఇచ్చాడు దేవుడు. Then why is your life so small? ఎందుకు నీ జీవితం ఇంత చిన్నదిగా ఉంది? But then you should tell the devil that this is for today. నువ్వు చెప్పాలి సాతానుతో, ఇది ఈ రోజు కొరకే ఈ పని అని చెప్పాలి. And I will be obedient to what God has given. దేవుడు నాకు ఏది ఇచ్చాడో దానికి నువ్వు విధేయుడిగా ఉండాలి అని నువ్వు సాతానికి చెప్పగలగాలి. And then be obedient, be happy, be in that season fully present seeking the Lord. అటువంటి కాలంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండి యథార్థవంతుడిగా జీవిస్తే దేవుడు గొప్పది ఉన్నతమైన దాన్ని ఆయన దాచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? Hallelujah. Hallelujah. Because when we first read the scripture in the morning, in the beginning of the sermon, ఈ యొక్క వాక్య సందేశంలో ముందు నేను చదివిన వాక్యం ఉందే, God is always working. ఆ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే దేవుడు
ఆయన పని చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And he is always working. ఆయన అన్ని సమయాల్లో పని చేస్తున్నాడు. He is working when you think he is silent. ఆయన పని చేస్తున్న కొన్నిసార్లు నువ్వు ఆయన మౌనంగా ఉన్నాడు అనుకున్నా కూడా ఆయన వెనకాల పని చేస్తూ He is working when your season is not good. ఒకవేళ నీ యొక్క కాలం సరిగా లేదు అయినా కూడా దేవుడు పని చేస్తూ ఉన్నాడు. He is working when you think that your family is suffering. కొన్నిసార్లు నీ యొక్క కుటుంబము బాధపడుతూ ఉంటూ ఉంది కానీ దేవుడు పని చేస్తూ ఉన్నాడు. We learned that through Lazarus. మనము లాజరు నుండి కూడా మనం నేర్చుకున్నాం. Right? Because Jesus was working for a resurrection. ఆయన పని చేస్తున్నాడు. దేని కొరకు పని చేస్తున్నాడంటే స్వస్థత గురించి కాదు, లాజరు యొక్క పునరుద్ధానం గురించి పని చేస్తున్నాడు. So God has bigger plans than you think. దేవుడు నీ జీవితం పట్ల నీకున్న ప్రణాళిక కన్నా ఆయన ప్రణాళిక గొప్పది, ఆయన ప్రణాళిక ఉన్నతమైనది. Amen. So let's bow our heads together today. అందరూ కూడా ఒకసారి తల వంచుదామా? Let's pray to Jesus. అందరూ కూడా యేసయ్యకు ప్రార్థన చేద్దాం. Let's not ask like Mary. మరియ వలె మనము యేసయ్యని అడగవద్దు. Why are you not hurrying, God? ఎందుకు